శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 25వ తారీఖు అక్టోబర్ నెల 2022వ సంవత్సరం మంగళవారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి అమావాస్య సాయంత్రం 4:14 వరకు. ఈరోజు నక్షత్రం చిత్త మధ్యాహ్నం 2:08 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 7:40 నుండి రాత్రి 9:13 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి ఉదయం 9:19 వరకు. తిరిగి రాత్రి 10:45 నుండి రాత్రి 11:35 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 2:52 నుండి సాయంత్రం 4:18 వరకు. ఈరోజు యమగండం ఉదయం 9:07 నుండి ఉదయం 10:34 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 7:59 నుండి ఉదయం 9:34 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:15. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:54. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఇప్పుడు ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. పాత రుణాల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతాన విద్యా విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో ఆప్తులతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటారు. స్థిరాస్తి ఒప్పందాలు అతి కష్టం మీద పూర్తవుతాయి. రుణ ఒత్తిడి అధికమై మానసిక శిరోబాధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. ఉద్యోగాల్లో సహ ఉద్యోగులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చవు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వాహన యోగం ఉంది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు కలిసి రావు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్త వహించాలి. తదుపరి వృశ్చిక రాశి.
ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలను అందుకుంటారు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలుండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధించే అవకాశాలున్నాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్గావరోధాలు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటా బయట ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి.